ఈ డిస్కీ బాబా నోరు తెరిస్తే ఇతరుల మీద నిందా ప్రచారం చేయటం, మరి తనతో పాటు కొన్ని మరి ఒక వీధిలో ఒక కుక్క మురిగితే ఆ జాతికి సంబంధించింది మరొక కుక్క మురుగుతూ ఉంటుంది. ఎందుకు మురిగావు కుక్క అంటే, ఆ పక్క వీధిలో నా జాతిది ఉంది కనుక నేను మురిగాను అని చెప్పిద్ది. అది కుక్క లక్షణం. ఇక్కడ ఈ డిస్కీ బాబా ఏం మాట్లాడుతాడో, ఇతని యొక్క సాక్షి జీవితం కానీ, ఇతని జీవితంలో కొన్ని దీపాలు వెలిగించిన దాఖలాలు కూడా లేవు. అంటే తన యొక్క మాట తీరు, వైఖరి ఎవరిని అవమానపరచకుండా, ఏ మతాన్ని దూషించకుండా, రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులని ఉల్లంఘిస్తూ, కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన ఆ ఆరాధనీయుణ్ణి దూషిస్తూ, తనని సృష్టించిన సృష్టికర్త మీద తిరుగుబడుతూ, నోటికొచ్చినట్లుగా ప్రలోభాలు పలుకుతూ ఉన్న ఈ డిస్కీ బాబాని సమాజంలో ఉన్న వ్యక్తులు, హైందవ సహోదరులు కావచ్చు, ఇంకా ప్రతి మనిషి ఇతను పలుకుతున్న ఆ మాటలని వింటూ తన యొక్క నడవడి క్రమాన్ని పరిశీలిస్తూ ఉన్నారన్న సంగతి ఈ డిస్కీ బాబా మర్చిపోయి ప్రలోభాలు పలుకుతూ ఉన్నాడు. తర్వాత యేసు ప్రభువు వారు ఎవరో కాదు, ఆయన అందరినీ సృష్టించినవాడు, అందరి జన్మకి కారణమైన వాడు, తల్లి గర్భమందు పిండముగా వేసినవాడు ఆయనే. ఈ డిస్కీ బాబాకి శ్లోకాలు, వాటి యొక్క తాత్పర్యము, వివరణ తెలియదు. మీరు శ్లోకం అనుకోనండి, మంత్రం అనుకోనండి, మీ ఇష్టం ఎలాగనన్నా అనుకోండి. నేను ఒక మంత్రాన్ని, ఒక శ్లోకాన్ని మీకు వినిపిస్తాను, చిత్తగించండి. అది ఈ డిస్కీ బాబాకి తెలియకపోవచ్చు. ఇలాగ తెలిస్తే ఇతర వ్యక్తులని ఎలాగ మాట్లాడేది, ఆ యొక్క విధానము తెలుస్తుంది. కానీ ఇతని యొక్క వైఖరి, ఇతనితో పాటు కొద్దిమంది ఉన్నారు. అంటే ఒక వీధిలో కుక్క అరిస్తే ఆ పై వీధిలో మరొక కుక్క అరిచినట్లుగా ఇలా వైఖరి, ఇది వ్యవహారము, సమాజము, సభ్య సమాజం అంతా కూడా గమనిస్తూ ఉన్న సంగతి మర్చిపోతూ ఉన్నారు. సరే, ఇంతవరకు పక్కన ఉంచితే నేను ఒక శ్లోకాన్ని మీకు వినిపిస్తాను, చిత్తగించండి. ప్రజాపతి దేవేభ్యం ఆత్మానామయజ్ఞం కృత్వా ప్రాయచ్చేత్. ఏమండి, ప్రజాపతి అయిన ఆయన యజ్ఞ పశువుగా తాను నిర్మించిన మానవ జాతి అంతా కూడా నరకానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక శ్లోకం కూడా ఉన్నది. ఏంటయ్యా అంటే, పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. ఈరోజు ఈ డిస్కీ బాబా కావచ్చు, మరి చిన్నజీరు కావచ్చు, ఇంకా కొద్దిమంది ఉన్నారు. కానీ వీరు సభ్య సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తున్నారు? వీరు పోతున్న ఆ మార్గములో మోక్షానికి దారి ఉందా లేదనే చెప్పాలి. మోక్షానికి దారి లేదనే చెప్పాలి. నేను ఎందుకు ఇలాగ ప్రస్తావిస్తున్నానంటే,
సినజీరు కావచ్చు, దిస్కి బాబా కావచ్చు, కొద్దిమంది ఇంకా అజ్ఞానం అనే అంధకారములో కూర్చున్నవారు. వీరు సభ్య సమాజంలో ఉన్న కొద్దిమంది ప్రజలు. మరి ప్రజలు భక్తి అనే ఆ యొక్క భక్తిలో శక్తి లేదని వారికి అర్థం కాలేదు. ఎందుకు? అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారంలో కూర్చున్న ప్రజలు అర్థం కానిలో ఆ ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి వీరికన్నా అర్థమైందా అంటే వీరికి కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకు? వీరి జ్ఞానేంద్రాలు వెలిగించబడలేదు. వీరి జ్ఞానేంద్రాలు ఎప్పుడు వెలిగించబడతాయి? యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం ఇలాగా సాక్ష్యం ఇస్తుంది. లోకములోకి ఒక వెలుగు వస్తుందట. ఆ వెలుగుని ఎందరైతే అంగీకరిస్తారో, ఎందరైతే ఆ వెలుగును కోరతారో ఆ వెలుగు వారిని వెలిగిస్తుందట. ఆ వెలుగు ఎవరో కాదు, సృష్టికర్త. ఏమండి? గనుక ఏ వెలుగు మీదైతే తిరుగుబాటు చేస్తున్నారో మోక్షానికి మార్గమై ఉన్న సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళు ఇస్తున్న ఆ సందేశాల ద్వారాగా వీరు పలుకుతున్న ఆ యొక్క క్రమములో, మార్గములో శక్తి ఉన్నదా అంటే శక్తి లేదని చెప్పాలి. ఎందుకంటే ఏ భక్తి చేసినా ముక్తి కోసము కాదు, మోక్షానికి చేరాలని. ఆ మోక్షానికి మార్గమైన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఖరాఖండిగా